గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. అయితే ఆగస్టులో మనకు అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుందండి. సో మొత్తానికైతే ఆగస్టులో ప్రకటన చేస్తే మరి నవంబర్ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్ల వివరాలు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 17 శాఖల నుంచి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి. సో గుర్తుపెట్టుకుని 17 శాఖల నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో మనము 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్. సో ఇక్కడ చూడొచ్చు సార్, ఫస్ట్ మనకు దీనికి సంబంధించినటువంటి దాంట్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. సో ఇప్పటికే ప్రభుత్వము 400 నుంచి 450 పోస్టుల వరకు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సో టీజీపీఎస్సీకి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పంపించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా 1000 నుంచి 2000 వరకు నోటిఫికేషన్లు ఉండవచ్చు. అదేవిధంగా ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా 5900 వరకు పోస్టులు ఉండవచ్చు సార్. అదేవిధంగా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 మెర్జ్ చేసి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే దాదాపుగా ఇక్కడ చూడవచ్చు సార్ మనకు. సో 10,000 పైగా పోస్టులు ఉండొచ్చు సార్. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 మెర్జ్ చేస్తున్నారు. సో ఎందుకంటే రెండు కూడా మరి సేమ్ క్యాడర్ సంబంధించినటువంటి ఉద్యోగాలే కాబట్టి సో రెండు ఎగ్జామ్స్ వేరువేరు నిర్వహించి మరి ఈ యొక్క ప్రక్రియ అనేది తొందరగా అవ్వాలంటే మరి ఎలాంటి జాప్యం లేకుండా చేయాలంటే ఈ రెండు మెర్జ్ చేయడమే బెటర్ అనేసుకొని గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 మెర్జ్ చేసి గ్రూప్ 3గా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇంకో నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్, డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని సార్, ఈసారి డిఎస్సి ఉద్యోగాలు అయితే 7,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. కానీ ఎస్జిటి వాళ్ళకి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట డిఎస్సిలో. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి ఇంకో భారీ నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. సో దాదాపుగా ఇప్పటికే 16,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా అదనంగా 3,000 దాకా ఖాళీలు కూడా ఉన్నాయి. సో మొత్తం కలిపి 20,000 ఉద్యోగాల వరకు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈసారి ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా డిఈఓ సంబంధించినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే డిఈఓ సంబంధించినటువంటి 24 నోటిఫికేషన్లు ఉన్నాయండి. సో ఇది కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి ఈసారి నోటిఫికేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు సంబంధించినటువంటి అర్ధగణాంక శాఖల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో దాదాపుగా ఇప్పటికే 110 వరకు గుర్తించడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ భారీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఏదైతే గతం నుంచే చెప్పుకొని వస్తున్నామో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి అనేసి, అది ఏదైతే ఉందంటే ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి జేఎల్ఎం సంబంధించినటువంటి ఉద్యోగాలు, జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు సో దాదాపుగా ఎక్కువగా ఉన్నాయండి. ఈసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఈ 17 శాఖల్లో ఉన్నటువంటి సమాచారం. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఉద్యోగం ఉందండి, అది లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటికే 1,500 పైగా పోస్టులను ఆ లైబ్రరీకి సంబంధించినటువంటిది ఆమోదం అయితే లభించడం జరిగింది ఆర్థిక శాఖ నుంచి. మరి నోటిఫికేషన్లు అయితే త్వరితంగా భర్తీ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మనకు ప్రిపరేషన్ కూడా కొనసాగించిన కూడా ఉద్యోగాలు వచ్చే టైం కూడా మీరు మంచిగా సాధించవచ్చు. కాబట్టి ఎవరైనా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకోండి సార్. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు సార్, మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇంకో ఈ ఏఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పారామెడికల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సార్, మనకు ఎంతో కాలంగా నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నటువంటి ఒక భారీ నోటిఫికేషన్ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి చెప్పుకోవాలి. ఈ జీపీఓ నోటిఫికేషన్ దాదాపుగా 5,900 పైగా పోస్టులు ఉండడం జరిగింది. సో ఇది జిల్లాల వారీగా ఉంటుంది. ప్రతి జిల్లాకు 100 పైగా పోస్టులే ఉన్నాయండి. సో మంచి అవకాశం ఇది. ఈ పోస్ట్ కొట్టుకున్నట్లయితే
మీరు మీ యొక్క జిల్లా లోపలే ఈ యొక్క ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి. సో ఇది ఈ మొత్తానికైతే మనకు ఆగస్టు అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్. సో నవంబర్ నుంచి అయితే నోటిఫికేషన్లు అయితే 1 by 1 వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది. మనకు చూస్తున్నాం ఇక్కడ రీసెంట్గా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో కూడా నోటిఫికేషన్ మొన్ననే వచ్చారు. సో మొన్న వైద్య ఆరోగ్య రంగాల్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో వచ్చేస్తున్నాయి సార్ నోటిఫికేషన్లు అయితే యథావిధిగా. మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పుడైనా కంటిన్యూ చేసుకోండి. సో భారీ ఎత్తున అయితే నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.